హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలు వచ్చేసి గ్రాఫ్టింగ్ కట్టిన మామిడి మొక్కలు. ఈ మొక్కలైతే మన నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. దాదాపు 10 నుంచి 15 రకాలైతే మన నర్సరీలో అందుబాటులో ఉన్నాయి. సైజుల వారీగా అయితే చూపించడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి ఈ సైజు వచ్చేసి స్టార్టింగ్ సైజు వచ్చేసి 9x11 సైజు. ఇది చూడండి, ఆల్రెడీ ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసింది మొక్క, ఆల్రెడీ చేసి ఉన్నది చూడండి గ్రాఫ్టింగ్. ఈ సైజే కాకుండా ఇంకా మన దగ్గర 2 years 3 years ఇది 1 year ఏజ్ అయితే ఉంది. 2 years 3 years 4 years మొక్కలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ మొక్కలు మీకు తర్వాత వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. ఈ వెరైటీ వచ్చేసి కలెక్టర్ వెరైటీ, 1 year ఏజ్ అయితే ఉంది మొక్క. చూడండి, బ్రాంచెస్ కూడా చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఫ్రెష్గా ఉందో మొక్క. అలాగే ఇంకో వెరైటీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసి రాయల్ పునాసా. ఇది మనకి అన్ సీజన్ లో కాయడం జరుగుతుంది. ఆల్రెడీ చూడండి, ఇప్పుడు ఇక్కడ పూత కూడా స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి రాయల్ స్పెషల్ పునాసా. ఎక్కువగా దీన్ని పప్పులకి చట్నీలకి అయితే ఉపయోగిస్తారు ఈ యొక్క వెరైటీ. ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను మీకు. ఇంకో వెరైటీ కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మల్లిక వెరైటీ. ఇది ఫ్రూట్ బాగుంటుంది, స్వీట్ గా ఉంటుంది. ఇది కూడా 1 year ఏజ్ అయితే ఉంది. దాదాపు 3 నుంచి 4 feet అయితే ఉంది. బ్రాంచెస్ కూడా చాలా బాగా వచ్చింది బుషిగా. ఇది స్వీట్ కి అయితే బాగుంటది మొక్క. ఇక్కడ చూడొచ్చు, ఇది బంగినపల్లి వెరైటీ. ఎక్కువగా మనకి లోకల్లో బాగా దొరికే వెరైటీ. ఫ్రూట్ బాగా స్వీట్ గా ఉండడం, మార్కెట్ లో ఎక్కువ సాగు చేస్తారు ఈ రకం. ఇది వచ్చేసి బంగినపల్లి. ఇది కూడా 1 year ఏజ్ అయితే ఉంది. ఈ మొక్క కూడా 3 నుంచి 4 feet అయితే హైట్ ఉంది. బ్రాంచెస్ కూడా బాగున్నాయి. ఈ యొక్క రకం వచ్చేసి కేసర వెరైటీ. ఇది కూడా ఫ్రూట్ ఐటమ్, ఫ్రూట్ కు బాగుంటది, బాగా స్వీట్ ఉంటది ఈ యొక్క రకం. ఇలాంటి రకాలు మన దగ్గర ఒక 10 నుంచి 15 రకాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న అన్ని వాటిలో కూడా రకాలు ఉన్నాయి, చూడొచ్చు. ఇటువంటి మొక్కలు రైతులకి ఎవరికైనా కావాలనుకుంటే ముందుగా ఈ విధంగా అయితే తీసి పైన పెట్టిస్తాము. పైన పెట్టించి లోడింగ్ ఏ విధంగా చేస్తామని మీకు అక్కడ ఆల్రెడీ మన లోడింగ్ జరుగుతుంది. వేరే వాళ్ళకి తీసాము ఆర్డర్. ఇప్పుడు ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు, ఏ విధంగా లోడ్ చేస్తామో. ఇక్కడ చూడొచ్చు మీరు లోడింగ్ ఏ విధంగా అయితే చేస్తామో. ముందుగా ఈ విధంగా ఈ బుట్టల్లో అయితే మొక్కల్ని లోడ్ చేసి అక్కడ మనకి లారీ లోడ్ అవుతుంది. ఆ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ లారీ దగ్గర మీకు ఏ విధంగా లోడ్ చేస్తారో చూపిస్తాం. చూడండి, ఈ విధంగా అయితే లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ మన వాళ్ళు లోడ్ చేస్తున్నారు. ఇక్కడ లారీలో కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా లోడ్ అవుతుందో మొక్కలు. చూడండి, ఈ ఆర్డర్ అయితే మనకి హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. హైదరాబాద్ ఫామ్ హౌస్ కి అయితే పంపడం జరుగుతుంది. ఇటువంటి మొక్కలు రైతులు ఎవరన్నా కానీ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. అక్కడ మీకు ఒక క్యాటలాగ్ వస్తుంది. అక్కడ మీకు మొత్తం ప్రైస్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది.